బీఆర్ఎస్ మీద మాత్రం విషం చిమ్ముతున్నటువంటి వైనమే ఇప్పుడు పెద్ద సంచలనమైంది. వాస్తవంగా 'ఆంధ్రజ్యోతి' వాళ్ళు బీఆర్ఎస్‌కి 15% ఓట్లు మాత్రమే వచ్చినాయని, అదే సందర్భంలో ఆహ్, క ఏది బీజేపీకి 20% దాకా వచ్చినాయి అన్నటువంటిది ఇస్తే, దాని మీదన ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఒక పక్కన మండిపడుతున్నారు. అది ఒక ఎత్తైతే, ఒరిజినల్‌గా చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సులభమైపోవాలి. కానీ చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. సింపుల్ లెక్క. ఇక్కడేందంటే కాంగ్రెస్ మీద ప్రేమతో కాంగ్రెస్ మాట్లాడేవాళ్ళున్నారు. బీఆర్ఎస్ మీద ప్రేమతో బీఆర్ఎస్ మాట్లాడేవాళ్ళు. ఫ్రాంక్‌గా నిజాయితీగా మాట్లాడుకోవాలంటే 2020లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. రెండోసారొచ్చింది. అప్పటికి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కొట్టుకుపోయింది ఓ రకంగా. గుర్తుంది గదా! 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆహ్, ఆహ్, ఏది 9కి పడిపోయింది. సింగిల్ డిజిట్‌కి పడిపోయింది. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా గెలిచినటువంటిది కాస్త 2019 ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కి పరిమితమైంది. అట్లాంటిది తర్వాత చూసుకుంటే ఆహ్, ఏదైతే అంటే అప్పుడే గదా! 3 వీళ్ళు గెలిచారు. బీజేపీ వాళ్ళు. 4 బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 3 గెలిచినటువంటి సందర్భం కదా అప్పుడు. అట్లాంటి స్టేజిలో ఉంటే తర్వాత జరిగినటువంటి 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గట్టి ఇంపాక్ట్ చూపెట్టారు. ఎట్లాగా బీఆర్ఎస్ అప్పుడు ఏకంగా 57.87% ఓట్లు సాధించింది. 57.87% ఓట్లు ఆ రోజున. 1579 వార్డులు సాధించింది. 2727 వార్డులుంటే 1579 సాధించింది ఆ రోజున. ఇప్పుడు కొన్ని వార్డులు తీసేశారు. హైదరాబాద్‌లో కలిపేశారు కొన్ని మున్సిపాలిటీలు. అందుమూలంగా ఈ దఫా 2582 వార్డులే ఉన్నాయి. ఇందులో 27.82% సాధించింది. అప్పటితో పోల్చుకుంటే 30% తగ్గినట్టు. నంబర్ 1 అంతవరకు కరెక్ట్. ఎవరైనా అన్నా కూడా కరెక్ట్. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 541 వార్డులే గెలుచుకుని 19.8% దగ్గర ఆగిపోయింది. 19.8%. ఇప్పుడు అదే బీఆర్ఎస్ వచ్చేటప్పటికి ప్రతిపక్షంలో ఉండి 718 సాధించి 27.82% సాధించింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అక్కడ ఫెయిల్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ సక్సెస్ అయింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ 57% ఓట్లు సాధిస్తే ఇప్పుడు 52% మాత్రమే సాధించింది. అప్పుడు బీఆర్ఎస్ 1579 సాధిస్తే ఇప్పుడు 1346 సాధించింది. ఆ ఆస్పెక్ట్‌లో చూస్తే అధికారంలో ఉన్న పార్టీ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెటరే కదా! కానీ ప్రొజెక్ట్ చేసేటటువంటి సందర్భంలో కాంగ్రెస్ గెలుపునే ప్రొజెక్ట్ చేసుకొస్తూ బీఆర్ఎస్ మీద విషయం చిమ్ముతారు. ఇంకొకటి కవిత. కాంగ్రెస్‌కి ఇట్లాగా అంటే ఇన్ని హంగు బీఆర్ఎస్ అప్పుడు కూడా రాలేదుగా. 36 హంగు రావడం అంటే కాంగ్రెస్‌కి ఒక రకమైన షేక్. కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా కవిత వస్తది. బీఆర్ఎస్‌కి సంబంధించిన సస్పెండ్ అయినటువంటి కవిత వస్తది. కేసీఆర్ కుమార్తె కవిత రోడ్డు మీదకొచ్చి వాళ్ళకి మద్దతుగా తన అన్నని, తన తండ్రిని తిడతా, తన పార్టీని తిడతది. ఇక్కడ షర్మిల ఎట్లాగో అక్కడ అట్లాగే. ఆ విషయం మాత్రం కొనసాగుతోంది.